హలో ఎవ్రీవన్. పిల్లలకి హాలిడేస్ అంటేనే ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఆలోచించేది మన గడుగ్గాయల్ని మన పిల్లల్ని ఏ యాక్టివిటీలో జాయిన్ చేయించాలని చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ హాలిడేస్లో వాళ్ళకి ఫ్రీ టైంని వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ చేస్తారా అని మనం షూర్గా అయితే మనం ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేస్తున్నప్పుడు మనం డిసైడ్ అయిన తర్వాత మనకి మోస్ట్లీ వాంటెడ్ ఏంటండి, అది స్పోర్ట్స్కి సంబంధించి అవ్వచ్చు, గేమ్స్కి సంబంధించి అవ్వచ్చు, యాక్సరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. దానికి సంబంధించి అయితే క్వాలిటీ చూస్తాం, అలాగే వారంటీ చూస్తాం, మనం కాస్ట్ కూడా చూస్తాం కదా. ఈ మూడిటికి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ షాపింగ్ మాల్ అయితే డెకత్లాన్ నేను 100% నేను గ్యారంటీ ఇస్తానండి. ఎందుకంటే డెకత్లాన్లో ఐటమ్స్ అయితే చాలా చాలా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి. అలాగే ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలి అంటే మేము డెకత్లాన్కి ఎందుకు వచ్చాం, ఏం పర్చేస్ చేస్తామని తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. హలో డ్యూడ్, ఈరోజైతే మనం ఎన్నికే పాటు డెకత్లాన్లో అంటే ఉన్నాం. ఇక్కడ క్లియరెన్స్ సేల్ అనేది జరుగుతుంది. ఎన్ని రోజులు కన్నయ్య, ఎన్ని రోజులు ఉంటుంది క్లియరెన్స్ సేల్ అనేది? ఈ సేల్ 3 days కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఈ రోజు నుంచే మనకి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎస్. సో పిల్లలందరికీ ఇష్టమైనది డెకత్లాన్. ఎందుకంటే మనకి ఇష్టమైన స్పోర్ట్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఎవ్రీ ఐటమ్ అంటే ఎస్. సో స్కేటింగ్ అవ్వచ్చు, క్రికెట్ అన్ని మనకి ఇక్కడే దొరుకుతాయి. సో మనమైతే ఇప్పుడు డెకత్లాన్కి లోపలికి వెళ్ళి ఏ ఐటమ్స్ మీద ఈ సేల్ అయితే జరుగుతుందో చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. Up to 60% off on 60+ sports. Decathlon end of summer sale 30th May to 1st June. సో లెట్స్ గో. విన్నారు కదండి, ఇక్కడ ఆఫర్ అయితే 30th May నుంచి 1st June వరకు, అంటే ఎగ్జాక్ట్గా 3 days మాత్రమే ఇక్కడ ఆఫర్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ ఏంటి అనేది షూర్గా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో ఎవరైనా స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏదైనా ఐటమ్స్ కావాలన్నా ఎనీ ఐటమ్స్ అండి, మీకు యాక్టివిటీకి సంబంధించి ఏ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో షూర్గా మీరైతే ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే ఈ 3 days లోపలైతే 1st May కల్లా ఇక్కడ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ లోపే మీరైతే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ని మీరు ఉన్న ఆఫర్ని కూడా మీరు యూస్ చేసుకోవాలని అయితే నేనైతే ఈ వీడియోని మీకు యాడ్ చేస్తూ వీడియో క్లిప్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే యాక్చువల్గా ఈ ఆఫర్ గురించి తెలియకుండానే ఇక్కడికైతే వచ్చాము. ఎందుకంటే మా వాడైతే సైకిల్ కావాలని చాలా పేచి పెడుతున్నాడండి హాలిడేస్లో. నేనైతే చాలా వరకు అవాయిడ్ చేశాను. ఎందుకంటే వన్స్ ఒకసారి స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే వాడు ఆ సైకిల్ని పక్కన పెట్టేస్తాడు. ఇలా స్కేటింగ్ షూస్ కానీ ఇలా అయితే చాలా వరకు నాకు వేస్ట్ అయిపోయినాయి. దట్ మీన్స్ సైజ్ అడ్జస్ట్మెంట్ వైజ్గా నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేనైతే ఎంకరేజ్ చేయలేదండి. ఎందుకంటే 50% అయితే మనకి హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. సో నేను అవాయిడ్ చేయాలి అనుకున్నాను. సరే ఒకసారి వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఫైనల్గా చూద్దామని డెకత్లాన్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన పర్పస్ కూడా ఇంకొక రీజన్ కూడా ఉంది. నేను 2 years బ్యాక్, ఎగ్జాక్ట్గా మీరు ఈ పాయింట్ అయితే క్లియర్గా వినండి, 2 years బ్యాక్ అక్కడైతే నేను ఒక బ్యాగ్ అయితే నేను పర్చేస్ చేశానండి. లైక్ మీకు ఆ బ్యాగ్ ఏంటి అనేది ఆ వీడియో క్లిప్ అనేది ఫోటో అనేది నేను ఫైనల్గా యాడ్ చేస్తాను, చూడండి. నేను ఆ బ్యాగ్ ఏంటి అనేది ఎందుకు ఇంత క్లియర్గా చూడండి అని చెప్తున్నాను అంటే, ఆ బ్యాగ్ నాకు లోపల స్టిచ్చెస్ ఊడిపోయినాయి అండి. ఆ బ్యాగ్ నేను తీసుకుని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. చాలా బాగుంటుంది. అది నేను వాడికి స్కూల్ బ్యాగ్ లాగా చేశాను. అది చాలామంది ఏంటంటే ఎక్కడికైనా స్పోర్ట్స్ వైజ్గా యూస్ చేసే బ్యాగ్ని వాడికి క్వాలిటీ బాగుందని చెప్పి నేను వాడికి ప్రిఫర్ చేశానండి. స్కూల్ బ్యాగ్లా ప్రిఫర్ చేసినప్పుడు లోపల కొన్ని స్టిచ్చెస్ అనేవి చాలా కొద్దిగా విడిపోయినాయి అనమాట. నేను దాన్ని వాళ్ళ రీస్టిచ్చింగ్ చేస్తారేమో అన్న పర్పస్తో అయితే వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్ళానండి. ఆ బ్యాగ్ ఇమీడియట్గా చూపించగానే వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ అడిగారు. కాంటాక్ట్ నెంబర్ చూడగానే అది వారంటీలో ఉంది మ్యామ్ అని చెప్పి ఆ బ్యాగ్ ప్లేస్లో ఇంకొక బ్యాగ్ తీసుకోమని చెప్పారు. నియర్లీ అది 2000 రూపీస్కి సంబంధించిన వర్త్ ఆఫ్ 2000 రూపీస్ అండి. బ్యాగ్ చాలా బాగుంది. వాళ్ళ అలా మమ్మల్ని మంచిగా రెస్పాండ్ వాళ్ళు అలా అవుతారని మేమైతే అనుకోలేదు. స్టిచ్చెస్ ఏమైనా వేస్తారేమో బయట అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వాళ్ళని జస్ట్ ఒక సజెషన్ అడుగుదామని మేమైతే
అక్కడికి వెళ్ళటం జరిగింది. సో వెళ్ళగానే వాళ్ళు చూడగానే, లేదు మ్యామ్ ఇది వారంటీలో ఉంది, మీరు ఈ బ్యాగ్ ప్లేస్లో వేరే ఏ బ్యాగ్ అయినా మీరు తీసుకోండి, సేమ్ బ్యాగ్ అయితే అవైలబుల్గా ఉంది తీసుకోండి అని చెప్పారు. సో ఆ పాయింట్ అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ స్టిచ్చెస్ వేసి, ఎందుకంటే తెలుసు కదండి పిల్లలంటేనే న్యూ బ్యాగ్, కొత్త బ్యాగ్, ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాగ్ అడుగుతూ ఉంటారు. సో ఏదో ఒక చిన్న ప్రాబ్లం చూపించి మమ్మీ అక్కడ పాకెట్ ఊడిపోయింది ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి రీజన్స్ అవాయిడ్ చేయాలని చెప్పే నేను ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి, చాలా బాగుంటాయి. సో కాస్ట్కి సంబంధించి అయితే కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. సో వీళ్ళ రెస్పాండ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇలా ఈ వీటికి సంబంధించి ఈ పాయింట్స్కి అయితే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను డెకత్లాన్లోనే షాపింగ్ చేస్తాను. ప్లస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఆఫర్కి సంబంధించిన ప్రతి ఐటెం నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో క్లిప్లో అయితే చూడండి, 99 రూపీస్, 199 రూపీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఐటెం మీద మీరు నార్మల్ డేస్లో అయితే కొంచెం ఒక 100 to 200 రూపీస్ ఎక్కువ ఉన్నప్పుడే నేను చూసాను. ఈరోజు ఆఫర్లో అయితే, ఎందుకంటే నేను బిఫోర్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రైస్ అనేది నాకు గుర్తుందండి. సో ఇవి వచ్చేసి 300 రూపీస్, 400 రూపీస్ ఇలా చూసిన ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అన్నీ కూడా 119 రూపీస్, 99 రూపీస్ ఇలా అయితే ప్రైస్ అయితే తగ్గించి పెట్టారు. ఇది సమ్మర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎండ్ ఆఫ్ సేల్ ఆఫర్ అని చెప్పి 3 days పెట్టారు, కానీ చాలా రీజనబుల్గా అనిపించిందండి. ఫస్ట్లో అయితే కొంచెం నాకు చాలా కాస్ట్ ఎక్కువ అనిపించేది, కానీ వీళ్ళు ఇలా కొంచెం కాస్ట్ తగ్గించి పెడుతున్నప్పుడు, లోయెస్ట్ ప్రైజెస్ అని పెడుతున్నప్పుడు నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది, చెప్పే కదా మీకు మెయిన్ పాయింట్ క్వాలిటీ అయితే నాకు ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు స్విమ్మింగ్కి సంబంధించి ఏదైనా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ప్రతి యాక్టివిటీకి సంబంధించిన ఐటమ్స్ అని నేను ఇక్కడే తీసుకుంటాను. 2 years అవుతున్నా, 3 years అవుతున్నా, 4 years అవుతున్నా, అవి ఏంటంటే వాళ్ళకి సైజు ప్రాబ్లం అయితే అవుతుందేమో, కానీ మెటీరియల్ వైజ్గా కానీ క్వాలిటీ పరంగా కానీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది, నేను ఆల్మోస్ట్ 10 years నుంచి తీసుకుంటున్నాను, ఇప్పటివరకైతే నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సో నేను అలాంటి షాపింగ్స్ని కూడా షాపింగ్ చేస్తూ అలాంటి మాల్స్ని కూడా నేను ఎంకరేజ్ చేయను. నేను కాన్ఫిడెన్స్గా ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చి చాలా బాగున్నాయండి. ప్రతి ఐటెం బాగుంది, డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఒకసారి నచ్చితేనే అక్కడ పర్చేస్ చేయండి. క్వాలిటీ పరంగా ఏదైనా అవ్వచ్చు, కానీ అంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఈ 1 month కదా, 1.5 months, 2 months కదా అని చెప్పేసి మీరు నార్మల్గా మెటీరియల్ తీసుకుంటూ ఉంటారు. అవి స్టిచెస్ ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటాయి, లైక్ మంట పుట్టడం, కొంచెం మెటీరియల్ వైజ్గా చాలా పిల్లలైతే బాధపడుతూ ఉంటారు. సో మీరు అలా చూడమాకండి. మీరు ఎందుకంటే ఇవి స్ట్రెచబుల్గా ఉంటుందండి. మీరు ఇప్పుడు స్విమ్మింగ్ సంబంధించిన సూట్ అయితే మా వాడికి తీసుకున్నాను, నేను 3 years అవుతున్నా కూడా ఇప్పటికీ వాడికి పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే అవి నేను ఒక నెంబర్ అనేది కొంచెం నేను ఎక్కువగా తీసుకుంటాను. లైక్ ఇప్పుడు 10 years అంటే నేను 11 yearsకి సంబంధించి వాళ్ళకి చెప్తాను, 11 yearsకి సంబంధించి స్విమ్మింగ్ సూట్ ఇవ్వమని చెప్తాను. సో అలా వాళ్ళు కొంచెం ఒక +1 year యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన ఆ మెటీరియల్ ఏదైనా స్ట్రెచబుల్ అవటం వల్ల మా వాడికైతే ఇప్పటివరకు స్టిచ్చింగ్ వైజ్గా ప్రాబ్లం రాలేదండి. చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ సూట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అన్ని యాక్టివిటీకి సంబంధించి, నేను క్యారమ్స్కి సంబంధించి క్యారమ్ బోర్డ్ కూడా ఇక్కడే తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ దగ్గర అయితే నేను ముందే చెప్తున్నానండి, మీరు ఒకటి కావాలి అంటే ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఇది మనం ఇయర్లీ వన్స్ మనం వీళ్ళకి మనం పర్చేస్ చేస్తున్నప్పుడు మనం క్వాలిటీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి పేరెంట్ అనుకునేది ఈ హాలిడేస్లోనే కదా ఏదో ఒకటి తీసుకుందాము మెటీరియల్ అని చెప్పి, కొన్ని అక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్ వైజ్గా లో కాస్ట్లో తీసుకుంటారు. నిజంగానే అవి జస్ట్ 2 monthsకి 3 monthsకి మాత్రమే యూజ్ అవుతాయి. మీరు అలా చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు డబల్ అమౌంట్ పెడుతున్నారు. షూర్గా చూడండి, మీరు అదే డబల్ అమౌంట్ ఇప్పుడే మీరు ఒకసారి పర్చేస్ చేశారంటే 2-3 years వరకు క్వాలిటీ వైజ్గా మీకు చాలా బాగుంటాయి. అది కూడా డెకత్లాన్లో. ఇది నేను అందుకే మీకు చెప్తున్నాను. సో పేరెంట్స్ ఎవరైనా ఇంకా మీకు కావాలి అనుకుంటే, అంటే నాకు తెలిసి 50% హాలిడేస్ కంప్లీట్ అయిపోయినా ఇప్పుడు ఎందుకు అనవసరంగా వేస్ట్గా తీసుకోవడం అని అనుకోకండి. నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. ఎందుకంటే నేను అలానే మా పిల్లలకైతే యూస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీతో తీసుకోండి. ప్లస్ మంచి ఆఫర్ ఉంది, ప్రజెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. క్లియర్గా ఇక్కడ ఆఫర్ అయితే మీకు కనిపిస్తుంది. వన్స్ ఒక్కసారి చూడండి, చూసి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మీకు ఏం కావాలి, మీకు నచ్చిన ఐటమ్స్, మీకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా ఇక్కడ ఉన్నాయా లేదా అని ఈ వీడియోలో చూసి మీరైతే ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి.
అలాగే ఇక్కడ మన ప్రతి ఐటమ్ని చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో అంటే ఇప్పటివరకు ఆల్రెడీ విజిట్ చేసి వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళైతే ఈ పాయింట్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అందరూ రాగానే అండి ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోవటం, బిల్లింగ్ చేయటం అలాంటిది ఏమీ లేదు. అందరు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ఇది ఒకటైతే ది బెస్ట్ పాయింట్. మావాడు కూడా అయితే సరదాగా వాళ్ళ నాన్నగారితో సరదాగా ఆడుకుంటూ అయితే టైం స్పెండ్ చేశాడు. సో నేను కూడా ఆ టైంలో ఏం చేస్తానంటే వాళ్ళ టైం వాళ్ళ ఆడుకుని వాడికి సంబంధించి యాక్టివిటీస్ వాడు చెక్ చేస్తున్నప్పుడు నేనైతే బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను క్వాలిటీ వైజ్గా మొత్తం టోటల్గా ఓవరాల్గా చెక్ చేసి అయితే తీసుకుంటాను. ఎప్పుడు కూడా ఇది డ్యామేజ్ ఇక్కడ ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా డ్యామేజ్ కూడా కనిపించలేదు. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. నేను ఇదివరకు నా ఓల్డ్ వీడియోస్ మీరు కనుక విని ఉంటే అబ్జర్వ్ చేసి ఉంటే ఎప్పుడు చెప్తాను, మీరు అక్కడే చెక్ చేసుకోండి. మీరు ఏ షాపింగ్ చేసుకున్నా చెక్ చేయండి, బార్గెన్ చేయండి, అడగండి, అప్పుడే తీసుకోండి. చెక్ చేయకుండా ఏ ఐటమ్ ఇంటికి తీసుకురాకండి అని చెప్పి నేను చాలాసార్లు నా ఓల్డ్ వీడియోస్ అన్నిట్లో కూడా ఏ షాపింగ్ అయినా కూడా నేను మీకు చాలాసార్లు రిమైండ్ చేసి ఉంటాను. ఇక్కడ మాత్రం చెప్తున్నాను, మీరు సైజ్ వైజ్గా +1 అంటే మీకు ఇప్పుడు 11 ఇయర్స్ బాబు అయితే 12 ఇయర్స్ అని, 13 ఇయర్స్ పాప అయితే 14 ఇయర్స్ అని ఒక 1 ఇయర్ ఎక్కువ చెప్పండి. అలాగే మీరు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనకి ఏం కావాలి, ఎలా కావాలి అని అక్కడ ఉన్న వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే మనం ఒక్కసారి చెప్పాము అంటే వాళ్ళు చక్కగా దగ్గరుండి తీసుకెళ్ళి ఆ ఐటమ్ చూపిస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మనకి ఎలా కావాలి అంటే వాళ్ళు క్లియర్గా అలానే ఐటమ్ని వాళ్ళు చూస్ చేసి ఇస్తారండి. నేనైతే చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కళ్ళు మూసుకుని అయితే ఇక్కడ మీకు నచ్చిన ఐటమ్ని మీరైతే పర్చేస్ చేయవచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. సో అలాగే చెప్పాను కదా, అందరూ ఇక్కడ టెస్ట్ చేస్తారు. సైకిల్ దగ్గర నుంచి మొత్తం స్కేటింగ్ షూస్ అవ్వచ్చు, బాల్స్ అవ్వచ్చు, ఏవైనా చెక్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మ్యామ్ ఇది మీరు ఇలా చేయకండి, అలా చేయకండి అని అబ్జెక్షన్ కూడా చెప్పారండి. అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ₹1 మనం ఇచ్చేటప్పుడు, మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మనకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ లేకుండా వాళ్ళు మీరేం చేయొద్దు, మీరు ఎలా చూసి తీసేసుకోండి అని కొన్ని షాప్స్లో అయితే కొన్ని రూల్స్ చెప్పేస్తూ ఉంటారు. మ్యామ్ టచ్ చేయొద్దని చెప్పండి, పాడైపోతుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. నాకు ఆ పాయింట్ అయితే అప్పుడప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్ కదండి. మనం అమౌంట్ పెట్టేటప్పుడు మనకి ఏం కావాలి, ఎలా కావాలి, ఇది మనం యూస్ చేయగలమా లేదా అని మనకి 50% నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. 50% నాలెడ్జ్ లేకుండా వెళ్తాము. అది వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ కొంతమంది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వకుండా ఈ ఐటమ్ ఇలా ఇచ్చేసి మీకు నచ్చిందా మీరు తీసుకెళ్ళండి, మీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా అండి కొంచెం తెలియకుండా వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్తో ఇస్తే అది ఐటమ్ చాలా సాటిస్ఫై ఉంటుంది. ఇక్కడ నేను ఆ పాయింట్ అయితే చాలా నేను నోట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే కొంచెం మాకు దూరంగా ఉన్నా కూడా ఇయర్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కూడా మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ డెక్కత్లానికి వచ్చి మాత్రమే మేము షాపింగ్ చేస్తాము. ఎందుకంటే వీళ్ళు ఒకసారి చెప్పగానే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుందండి. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎలా కావాలి మేడం, మే హెల్ప్ యూ అని చెప్పి వాళ్ళు అడిగే విధానం కూడా మాకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మనకి టైం ఇస్తానండి. ఒక ఐటెం తీసుకున్నప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాన్ని యూస్ చేసినప్పుడు మన బాబు పర్ఫెక్ట్గా వాడికి బాగుందా లేదా, వాడికి స్కిన్ టచ్ అవుతుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, అది సైజ్ వైజ్గా అవ్వచ్చండి, మెటీరియల్ వైజ్గా అవ్వచ్చు, వాడికి ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనం అక్కడ మనకి ఓపిక ఉండాలే. కానీ ½ an hour మనం ఒక ఐటమ్ని అక్కడ టెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళైతే టైం అబ్జెక్షన్ కానీ మీరు యూస్ చేస్తున్నారు, దీన్ని వేస్ట్ చేస్తున్నారు అలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పరండి. వాళ్ళు మనకి అక్కడైతే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నాకైతే ఈ పాయింట్ చాలా బాగా నచ్చుతుంది. సో అందుకనే నేను కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాను. నేను వీకెండ్స్లో అలా చూసుకుని ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేలాగానే ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో వచ్చి ఫ్రీ టైంలో వచ్చి నేను ఒక అట్లీస్ట్ 2 to 3 hours అయితే టైం స్పెండ్ చేసి నేను మా వాడికి ఏది పర్ఫెక్ట్, వాడికి ఎక్కడా కూడా అంటే ఏం లేదండి, పిల్లలు అన్న తర్వాత తెలుసో తెలియక వాళ్ళు ఇది కావాలి అంటారు. ఒక్కోసారి మనం చూస్తాము, చూడకుండా తీసుకుని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో అక్కడ నేను వాడిని షూస్ అవ్వచ్చు, షూ వేసుకుని ఒక ½ an hour నేను వాడిని రన్ చేయమంటాను, వాక్ చేయమంటాను. సో వాళ్ళు కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఎప్పుడూ అబ్జెక్షన్ పెట్టలేదు. అలా టెస్ట్ చేసిన తర్వాత నాన్న ఇది కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి నేను అలాగే కొంచెం 1 inch ఎక్కువగా వాళ్ళకి ముందే చెప్తాను. ఎందుకంటే బాబు ఎదుగుతున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఇలా యూజ్ అవ్వాలి, 2-3 years బాబుకు ఉండాలి, ఇలాగా అన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి అన్నీ చెప్పగానే వాళ్ళు దానికి సంబంధించిన ఐటము నేను చెప్పిన పాయింట్స్ వైజ్గానే వాళ్ళు నాకు చూపిస్తారు. సో ఫైనల్గా నేను పర్చేస్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఎక్స్చేంజ్ అనేది చేయలేదండి. ఒకవేళ ఎప్పుడైనా మనం ఎక్స్చేంజ్ చేయాలి అంటే చాలా వరకు బిల్ అడుగుతారండి. మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. బిల్ ఉంటేనే ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తామని చాలా
షాప్స్లో అయితే ఇదే పాయింట్ రైస్ చేయడం అయితే చూసాను. నాకైతే మనం ఎప్పుడైనా బిల్ కొన్నిసార్లు జాగ్రత్తగా పెడతాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం కదండి. సో ఆ టైంలో ఎక్స్చేంజ్ కూడా మనకి అవైలబుల్గా ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, మేము స్టిచ్చెస్కి సంబంధించి మాత్రమే తీసుకొస్తే వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు బిల్ మా దగ్గర లేదు అని చెప్పగానే, అవసరం లేదు మేడం, మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదైతే నాకు సంబంధించి ఇంటర్నేషనల్ వైజ్గా షాపింగ్ మాల్ కదండి. సో మేబీ ఆ పాయింట్ వైజ్గానే ఏమో వాళ్ళైతే బిల్ అసలు అడగలేదు, మా దగ్గర బిల్ లేదని చెప్పగానే నో ప్రాబ్లం, నో ఇష్యూ, మీరు ఈ ప్రైస్కి సంబంధించి మీరైతే మీకు నచ్చిన ఐటెం తీసుకోండి అని చెప్పారు. సో నేనైతే సేమ్ బ్యాగ్ అయితే అదే బ్యాగ్ మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే అది 30 లీటర్స్కి సంబంధించిన, మోస్ట్లీ 30 to 33 లీటర్స్కి సంబంధించిన బ్యాగ్ అండి. మా వాడికి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాను. మీకు చెప్పాను కదా లాస్ట్లో ఆ పిక్ అయితే యాడ్ చేస్తాను అని చెప్పి. సో అలా అయితే నేను ఇక్కడ సాటిస్ఫై అవ్వడానికి, ఇక్కడ డెకత్లాన్కి నేను వెళ్ళడానికి, మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి కూడా రీజన్ అయితే ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కొన్ని 99 రూపీస్ టీ షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అడల్ట్స్కి సంబంధించి. అవి కూడా మెటీరియల్ అయితే చాలా స్మూత్గా బాగుంది, చాలా బాగుంది. నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే చూడగానే అక్కడ నాకు అంటే నేను అవన్నీ ప్లాన్ లేకుండానే తీసుకున్న ఐటమ్స్ అయినా కూడా నాకేంటంటే డెఫినెట్గా అవి యూజ్ అవుతాయండి. రీజనబుల్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా వితౌట్ ప్లానింగ్ కూడా కొన్ని మనం పర్చేస్ చేయడంలో తప్పులేదండి. ఇంకా చెప్పాలంటే మీకు ఎప్పుడన్నా బోర్ కొడుతుంది అనుకోండి, టైం ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడన్నా మీకు ప్లేస్ కావాలి అనుకుంటే చెప్పాలంటే నిజంగా ఇక్కడికి డెకత్లాన్కి కూడా మీరు రావచ్చు. సరదాగా పేరెంట్స్ పిల్లలు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. వచ్చాం కదా ఇక్కడ ఏదో ఒక ఐటెం తీసుకోవాలన్న రూల్ కూడా లేదు ఇక్కడ. నేను ఎందుకంటే చాలామంది పేరెంట్స్ని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి సరదాగా ఆడుకుంటున్నారండి. ప్రతి ఐటెంని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమంది బిల్లింగ్ చేస్తున్నారు, కొంతమంది టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నారు. మేబీ సరౌండింగ్స్లో వాళ్ళు అయి ఉండొచ్చో ఏమో నాకు తెలియదు. కానీ ఇలాంటి ప్లేస్కి అయితే మీరు దూరం నుంచి వచ్చినా కూడా నేనైతే టైం వేస్ట్ అని అయితే అనుకోను. ఎందుకంటే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తున్నాం. ఎక్స్పెషల్లీ ఈ హాలిడేస్కి సంబంధించి అయితే నేను మీకు ఇది ఒక ఐడియా కింద చెప్తున్నాను. మీరు టైం స్పెండ్ చేయాలి అంటే సరదాగా ఇక్కడికి రావచ్చు, పిల్లల్ని తీసుకురావచ్చు, వాళ్ళకి ఒకసారి ఐటమ్ని చూపించవచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఐటమ్స్ చూసి మీకు నచ్చితేనే, మీకు కాస్ట్ వైజ్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు, ఏదైనా మీకు నచ్చితేనే, మీ మనసుకి నచ్చితేనే పిల్లల వైజ్గా పిల్లలకి కూడా వాళ్ళకి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్తో మీరిద్దరూ టైం ఒక డిస్కషన్కి అయితే మీకు ఇక్కడ ఈ షాపింగ్లో మీకైతే పిల్లలకి పేరెంట్స్కి మధ్య అయితే ఒక టైం అయితే దొరుకుతుంది. ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. బిజీ లైఫ్లో ఉండి మీరు ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయితే పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చదువులో వాళ్ళు ఉంటారు, మీ జాబ్స్ కానీ మీ ఏదైనా మీ వర్క్లో మీరు ఉంటారు. మీ ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. పేరెంట్స్కి పిల్లలకి మధ్య చాలా ఒక డిస్కషన్ కావాలి. మీరు కూడా అప్పుడప్పుడు చిన్న పిల్లలా అయిపోవాలి అంటే డెఫినెట్గా ఇక్కడికైతే డెకత్లాన్కి అయితే డెఫినెట్గా వచ్చేయండి. మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఏం కావాలి, ఏం మిస్ అవుతున్నారు, వాళ్ళు ఏంటి అనేది వీళ్ళతో కొంచెం సేపు మాట్లాడితే, వాళ్ళతో డిస్కస్ చేస్తే, పిల్లలతో ఆడుకుంటే అన్నీ తెలుస్తాయండి. ఒక ఫ్రెండ్లీ నేచర్ అయితే మీకు డెఫినెట్గా ఇక్కడే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మీరు వేరే షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడున్న ప్రజెంట్ ట్రాఫిక్ కానీ, రోడ్డు సిచ్యువేషన్లో కానీ, ఎక్కడైనా మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా అంత టైం మీరు స్పెండ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ డెకత్లాన్కి మీరు వచ్చారు అంటే ఫాదర్కి సన్ కావచ్చు, ఫాదర్కి డాటర్ కావచ్చు, మదర్ సన్ అండ్ మదర్ డాటర్ వచ్చి ఎవరికైనా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా ఒక బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చిన్న పిల్లలాగా మీ వయసును మర్చిపోయి మీ పిల్లలతో సరదాగా ఎంకరేజ్ చేయండి. ఇక్కడ అంత ఫ్రీడమ్ ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీరు డెఫినెట్గా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ప్లేస్ మీ అందరికీ ఒక బెస్ట్ మెమరీలా ఉండిపోతుంది. అలాగే మీకు కూడా చెప్తున్నాను, పేరెంట్స్ కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఏదైనా, నేను కూడా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే బాగుండు, నేను కూడా ఏదైనా చక్కగా చేస్తే బాగుండు, ఇక్కడ ఇవి ఐటమ్స్ తీసుకొచ్చి బాగున్నాయి అన్న థాట్స్ కూడా చాలామందికి వస్తాయి. ఎందుకంటే నేనైతే మా బాబు వాళ్ళ నాన్నగారిని అయితే ఇలాగే చెప్పానండి, బాబుతో పాటు టైం స్పెండ్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటే పిల్లలు చాలా మనకి చెప్పలేక చాలా అప్సెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఇలాంటి షాపింగ్ మాల్స్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అన్నీ ఒకే చోట, అన్నీ ప్రతి ఐటెం, ప్రతి స్పోర్ట్స్కి సంబంధించి, ప్రతి గేమ్స్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ ఒక్కటే షాపింగ్లో దొరికినప్పుడు మీరు పిల్లల్ని పట్టుకుని నడిపించాల్సిన అవసరమే లేదు. మీరు డెకత్లాన్లోకి ఎంటర్ అయిపోగానే
కాలు లోపల పెట్టగానే మీ బాబుకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అలా మీ పాపనైనా బాబునైనా చెయ్యి అలా వదిలిపెట్టండి. వాళ్ళు ఒక రౌండ్ వేసి వస్తారు. వాళ్ళకి ఏం కావాలో అవసరమైతే ఒక పేపరు పెన్ను ఇవ్వండి. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ రాసుకోమనండి. వాళ్ళకి ఏం కావాలో రాయమని చెప్పండి. దాంట్లో ప్లస్ పాయింట్స్ రాయమని చెప్పండి. వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళకి ఒక షాపింగ్ అలవాటు చెయ్యాలి అంటే ది బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడైతే. డెకత్లాన్లో అయితే మీరు అలా మీ పిల్లలకి హ్యాపీగా ఫ్రీడమ్ ఇచ్చేయచ్చు. చెయ్యి పట్టుకుని అడుగు అడుగు వేయించి నడిపించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఫ్రీగా ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళ షాపింగ్ వాళ్ళకి చేసుకొనివ్వండి చెప్పండి. అవసరమైతే వాళ్ళకి ఒక బాస్కెట్ ఇచ్చేసేయండి. నాన్న మీకు సంబంధించిన ఐటమ్స్ మీరు తెచ్చుకోండి అనండి. తర్వాత ఆఫ్టర్ దట్ నేను ఇమ్మీడియట్గా తీసుకోమని అయితే చెప్పట్లేదు. ఫ్రీడమ్ అంటే ఇక్కడ నేను ఏది మిస్యూజ్ చేసుకోమనట్లేదు. జస్ట్ మీ చిన్న కమ్యూనికేషన్ అండి. ఫస్ట్ వాళ్ళకి ఒక చాయిస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ని వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి, వాళ్ళని తీసుకురమ్మనండి, వాళ్ళని షాపింగ్ చేయమనండి. ఆఫ్టర్ దట్ మీరు టైం తీసుకుని వాళ్ళ దానికి సంబంధించిన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి, డిస్కస్ చేయండి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. అప్పుడు ఎందుకు మీ మాట వాళ్ళు వినరో నాతో చెప్పండి. ఈ పాయింట్ అయితే మీ పిల్లలు ఎవరైనా మీ మాట వినట్లేదు అని గనక మీరు అనుకుంటే ఇలాంటి ఒక చిన్న విషయాన్ని అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడికి వెళ్ళిన చోట వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళకి ఏం కావాలో తీసుకోమని, వాళ్ళు తీసుకున్న తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అక్కడ మీరు వెళ్ళిందే టైం స్పెండ్ చేయడానికి, మీ పిల్లలతో కమ్యూనికేషన్ బాగుండాలని, మీ పిల్లల మధ్య ఉన్న పిల్లలకి మీకు ఉన్న మధ్య గ్యాప్ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు ఎక్కువ డిస్కషన్ పెట్టకండి. వాళ్ళు మీరు చెప్పే విధంగా చెప్తే, మెయిన్ పాయింట్స్ రైజ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారండి. మనకు మించిన తెలివితేటలు, మనకు మించిన అండర్స్టాండింగ్ అనేది పిల్లలకి ఎప్పుడు ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీకు నేను చెప్పాను కదా, సైకిల్ అయితే మావాడు చాలా ఎంత పేచీ పెట్టాడంటే ఇంట్లో అంత పేచీ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి సైకిల్ చూపించి, గేర్ సైకిల్స్ ఉన్నాయి, నార్మల్ సైకిల్స్ ఉన్నాయి, అవన్నీ చూపించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇలా యూజ్ నాన్న, నీకు ఇలా యూజ్, దానికి ఉన్న ప్లస్లు మైనస్లు చెప్పగానే వాడు ఇమ్మీడియట్గా కాంప్రమైజ్ అయ్యి, సరే అమ్మ నువ్వు ఎప్పుడు కొనాలనుకుంటున్నావో అప్పుడు కొను అని చెప్పాడు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పిల్లల మైండ్ సెట్ని బట్టి మీరు మాట్లాడుతూ వాళ్ళతో ఒక మంచి డీల్ తీసుకుంటూ, మంచి ఫ్రెండ్షిప్ని అయితే మీరు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు వాళ్ళతో కలిసి సరదాగా చక్కగా టైం స్పెండ్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ పాయింట్ని నేను ఎందుకు ఇంత రైజ్ చేసి చెప్తున్నానంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న కల్చర్లో చాలా బిజీ షెడ్యూల్ అండి. అందరికీ పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరికీ చాలా బిజీ షెడ్యూల్. పిల్లల్ని కూడా మనం చాలా యాక్టివిటీస్ జాయిన్ చేయడం వల్ల ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇమ్మీడియట్గా కొంతమంది ట్యూషన్స్కి పంపించేస్తున్నారు. సో అలాంటి సమయాల్లో మనమైతే పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేం కదండి. ఏదైనా కూడా ఈ 1.5 మంతే కదా. సో వాళ్ళ కోసం, మన కోసం, అలాగే వాళ్ళకి మనకి మధ్య బాండింగ్ కోసం అయితే మనం ఇలా ట్రై చేయడంలో తప్పులేదు. మీరు అలా ట్రై చేయాలి అనుకుంటే, టైం స్పెండ్ చేయాలనుకుంటే మూవీస్కి వెళ్ళి అక్కడ అంటే నేను మూవీస్కి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. మెయిన్ పాయింట్ వచ్చి మూవీస్కి వెళ్తే 3 hours అక్కడ మనం అలా బ్లాక్ అయిపోతాం. మోస్ట్లీ ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఏదైనా కావాలి అంటే తిండికి సంబంధించి, ఏదైనా ఫుడ్కి సంబంధించి అయితే వాళ్ళకి కొనిపెడతాం. కానీ మన ఇద్దరి మధ్య అంత పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్య బాండింగ్ అయితే అంత బాగుంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. నేను ఎందుకైతే మా పిల్లలకి మూవీస్కి ఎప్పుడు తీసుకెళ్ళండి, ఇలా సరదాగా షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఏంటి ఇక్కడ డెకత్లాన్లో ఉన్న ఐటమ్స్ గురించి చెప్పకుండా వేరే టాపిక్ అయితే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, డెకత్లాన్కి ఎందుకు వెళ్ళాలో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి, ఏ ఐటమ్ తీసుకోవాలి, ఐటమ్స్ ఎలా ఉన్నాయని మీ కళ్ళతో మీరు మాత్రమే చూసి డిసైడ్ చేసుకోండి. టచ్ చేయండి, మెటీరియల్ చూడండి, క్వాలిటీ చూడండి, టచ్ చేసి మీరు ఆలోచించి తెలుసుకుని తీసుకోవాలి. నేను చెప్పానని చెప్పి ఏదో ఐటమ్ తీసుకుంటాం కాదండి. మీకు వాంటెడ్ ఏం కావాలి ఐటమ్స్ని అయితే నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ ఐటమ్స్ ఉన్నాయి అవైలబుల్గానే ఐటమ్స్ని అయితే నేను చూపిస్తున్నాను. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందని చెప్తున్నాను. అది ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎవరో చెప్తే ఎక్కడికో వెళ్ళి షాపింగ్ చేయడం కాదండి. కొన్ని కాదండి, ప్రతిదీ ఏదైనా కూడా ఎవరు చెప్పినా, ఎక్కడ చూసినా మీరు వెళ్ళి మీరు టచ్ చేసి ఆన్ ద స్పాట్ ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. సో అందుకే నేను డెకత్లాన్కి వెళ్తే ప్లస్ పాయింట్లు ఏంటి, ఎందుకు వెళ్ళాలి అన్నదానికి రీజన్ చెప్తున్నాను, వీడియో చూపిస్తున్నాను. ఐటమ్స్ చూడండి, నా మాటలు వినండి. మీకు నచ్చితే కనుక మీరు హ్యాపీ ఫీల్ అయితే డెఫినెట్గా మీరు సాటిస్ఫై అయితే నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఐటమ్స్ ఏవైనా మీకు యూజ్ అయితే, మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమేంటి, అక్కడ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనే ఐటమ్స్ మాత్రమే ఇక్కడ వీడియో క్లిప్ ద్వారా చూసుకోండి. ప్రైజెస్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ప్రైజెస్ కూడా చూడండి. ప్రైజెస్ అక్కడ ఉన్న ప్రైజెస్ వైజ్గా మీకు ఏదైనా సాటిస్ఫై అనిపిస్తే, మీరు వెళ్ళాలి అనిపిస్తే డెఫినెట్గా
షూర్గా వెళ్ళండి. వీడియో క్లిప్లో మీకు నేను ప్రతి ఐటమ్ క్లారిటీగా చాలా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎలా ఉంటుందంటే ఈ ఐటమ్ తీసేసుకోండి అని చెప్తున్నట్టుగా ఉంటుంది. నేను అలా చెప్పనండి. సో అక్కడ ఎలా టైం స్పెండ్ చేయాలి, మీరు ఎలా ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ ఐటమ్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని మాత్రమే చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ప్రైస్ వైజ్గా మీకు నచ్చినట్టు ఏది తీసుకోవాలని మీరు మాత్రమే డిసైడ్ అవ్వండి. సో ఫైనల్గా చెప్పాను కదండి, మా వాడైతే సైకిల్ అడిగాడని చెప్పి ఇక్కడ అదే రోజు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి. సెకండ్ హ్యాండ్స్ సైకిల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. దగ్గర 49% వరకు తగ్గించేసామని చెప్పి ఇక్కడైతే సెకండ్ హ్యాండ్స్కి సంబంధించిన సైకిల్స్ అయితే పెట్టారు. అంటే వన్స్ ఒకసారి యూస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎవరైనా కూడా వాళ్ళ సైకిల్ ఇక్కడ రిటర్న్ ఇచ్చేస్తే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసి క్లియర్గా వాటిని మళ్ళీ అన్నీ అడ్జస్ట్ చేసి మీకు అక్కడైతే సైకిల్స్ అయితే అవైలబుల్గా పెట్టారండి. అంటే సెకండ్స్లో వస్తాయి. అంటే మీకు నియర్లీ 10,000 రూపీస్ ఉన్న సైకిల్ అయితే ఇక్కడ 4,000 రూపీస్కి కూడా వచ్చేస్తుంది. చెప్తున్నాను కదండి, ఇది సెకండ్స్ మాత్రమే. సో అలా మీరు ఎవరైనా కావాలంటే చిల్డ్రన్స్కి అయితే చాలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఒక 15 to 20 సైకిల్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి. అడల్ట్స్కి కూడా ఉన్నాయి. కానీ మోస్ట్లీ నేను ఎక్కడైతే అబ్జర్వ్ చేశానో సెకండ్స్లో తీసుకుందాం మా వాడికి. ఎందుకు అంటే నేను బడ్జెట్ ఒక 5,000 to 6,000లో తీసుకుందాం అని చెప్పి చూశానండి. కొంచెం ఆ 5,000లో సైకిల్స్ ఉన్నాయి కానీ పెయింట్ అంతా పోయింది. పెయింట్ పోయి ఉండేసరికి నేను చూశాను. సో ఏదైనా కూడా వన్స్ ఒక్కసారి మనం ఈరోజు అబ్జర్వ్ చేసాము, ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేసి తర్వాత తీసుకుందాం అని చెప్పి మా వాడికి అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తూ అన్ని సైకిల్స్ అయితే చూశానండి. గేర్ సైకిల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాడికి ఏది యూజ్ అవుతుందా ఏంటి అని చెప్పి నేను అబ్జర్వ్ చేయడానికైతే వాడిని అయితే ఒక 1 week టైం అయితే అడిగాను. ఎందుకంటే వాడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో టైం స్పెండ్ చేస్తాడండి. సో అందుకని వాడికి మెయిన్ ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే వాడికి అసలు సైకిల్ తొక్కే టైం అనేది చాలా తక్కువగా ఉంది. ప్లస్ కొద్దిగా రిస్క్ కూడా నాకు ఎందుకో భయం అనిపించింది. నేను కొన్ని సైకిల్స్ చూస్తే వాడికి హ్యాండిల్ అది కూడా వాడికి అంత అడ్జస్ట్ అవ్వలేదు. కొంచెం పైకి పెద్దగా ఉండేసరికి వాడి లెగ్స్ అనేవి కింద టచ్ అవ్వట్లేదు. అంటే వాడు ఎల్కిను ఎక్సెల్కి మధ్యలో వాడికి ఒక సైకిల్ కావాలి. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ హైట్ వైజ్గా అయితే వాడికి సెట్ అవ్వలేదు. నేను ఆ పాయింట్ కూడా రైజ్ చేసి వాడిని రిక్వెస్ట్ చేశాను, లేదు నాన్న కొంచెం నాకు టైం ఇవ్వు అని చెప్పాను. సో మా వాడిని అయితే నేను డెఫినెట్గా తీసుకుంటాను, కానీ విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ అనేది నాకు కొంచెం టైం ఇస్తే 1 week నేను అబ్జర్వ్ చేసి నేను నీకేం కావాలనేది తీసుకుంటానని చెప్పి సెకండ్స్లో సైకిల్స్ కూడా చూశానండి. నేను వాడి హైట్కి అయితే తక్కువ ఉన్నాయి. అడల్ట్స్కి సంబంధించి 11 years వాళ్ళకి తక్కువ ఉన్నాయి. 11 years 10 బిలో వాళ్ళకైతే ఇక్కడ సెకండ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ ఆపర్చునిటీ కూడా మీకు ఎవరికైనా చిన్న పిల్లలకి సైకిల్ కావాలి, జస్ట్ ఈ 2-3 months టైం స్పెండ్ చేస్తారు అనుకుంటే 3,000 to 4,000 రూపీస్లో సెకండ్స్లో సైకిల్స్ వచ్చేస్తున్నాయి. మీరైతే డెఫినెట్గా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఐటెం కాస్ట్ వచ్చేసి అక్కడ బోర్డు పెట్టేశారండి. ప్రతి ఐటెం ఏ ఐటెంకి సంబంధించిన ఐటెం కొన్ని ఆఫర్లో ఉన్నాయి, కొన్ని నార్మల్గా యాస్టీజ్ రేట్స్ ఉన్నాయి. కానీ యాస్టీజ్ రేట్స్ అంటే కూడా అంటే ఇదివరకు ఉన్న దాని మీద కూడా వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి 200 to 300 రూపీస్ అయితే కొంచెం లెస్ చేశారు, తగ్గించారు. సో దాని పరంగా చూస్తే నాకు అన్నీ కూడా రీజనబుల్గానే అనిపించినాయి. ఎందుకంటే అవి వర్తబుల్ అనండి. మెటీరియల్ చూస్తున్నాను, మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫోల్డింగ్ చైర్స్ అవ్వచ్చు, ఫోల్డింగ్ మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఇట్లాంటి కొన్ని యూజ్ అవుతూ ఉంటాయి. అంటే మా వాడికి సంబంధించి నేను ఎప్పుడన్నా ఫోటోషూట్ కానీ లేదంటే వీడియో షూట్ కానీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నేను లాంగ్ దూరం వెళ్ళాలనుకున్నప్పుడు నాకు అక్కడ పర్టికులర్గా అక్కడ నేను రెస్ట్ కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అంటే మాకు ఇలాగా ఫోల్డింగ్ చైర్స్ కానీ ఫోల్డింగ్ టేబుల్స్ కానీ మాకు యూజ్ అవుతూ ఉంటాయి. సో నేను అవి కూడా వాటి కాస్ట్ కానీ ప్రైస్ కానీ అవి కూడా అబ్జర్వ్ చేశానండి, చూశాను. ఏదన్నా ఫోటోషూట్కి సంబంధించి కూడా ఇవి నాకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను కాస్ట్లు అయితే అబ్జర్వ్ చేశానండి, కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా మీకు కూడా ఎవరికైనా ఇవి యూజ్ అయితే కనుక ట్రావెలింగ్కి సంబంధించి అవ్వచ్చు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు మెయిన్ ట్రెక్కింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ అండి. ఎవరికైనా ట్రెక్కింగ్కి సంబంధించి కావాలి, ఫోల్డింగ్లో కావాలి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండకూడదు, వాళ్ళకి మెటీరియల్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి క్వాలిటీ వైజ్ అంతా బాగుండాలి. ప్లస్ వాళ్ళకి ఫోల్డింగ్ అయితే వాళ్ళకు కొంచెం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అయితే ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. స్టాక్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఇది సమ్మర్ కదండి, అందుకని వీళ్ళు కూడా స్టాక్ మొత్తం ఫిల్ చేశారు. సో అన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి విజిట్ చేయమంటున్నాను. వచ్చిన వెంటనే తీసుకోవాలని గ్యారంటీ లేదు, షూర్గా తీసుకోవాలని లేదు. మీరు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఒక చోట డబ్బులు ఇచ్చేసి ఒక రూమ్లో చీకటి గదిలో బ్లాక్ అయిపోయి అక్కడే మీరు టైం పిల్లలతో స్పెండ్ చేసే కన్నా ఇలా బయటికి రండి. కొంచెం ఎక్కువసేపు వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి, మాట్లాడే విధంగా, డిస్కషన్ చేసే విధంగా, సరదాగా ఉండేలాగా చూడండి. పిల్లలు పేచీ పెడతారు ఇలాంటి ప్లేసెస్కి వస్తే అని అనుకోకండి. మీ ఎక్స్ప్లెనేషనే
దానికి ఆన్సర్ అండి. మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టే డెఫినెట్గా పిల్లలైతే మీరు చెప్పినట్టుగా వింటారు అని అయితే నేనైతే కాన్ఫిడెంట్గా ఈ మాటనైతే నమ్ముతాను. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలకి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని. అది మనం అర్థం చేసుకోవడంలో మనం కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము. సో ఈ పాయింట్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి అక్కడికి వెళ్ళి సరదాగా డిస్కస్ చేస్తూ అన్ని ఐటమ్స్ చూపించండి. ఇక్కడ ప్రతి ఐటమ్ తీసుకోవాలని అయితే రూల్ లేదు. ప్రతి వస్తువు మనకి కంఫర్టబుల్గా ఉంటేనే, మనకి నచ్చితేనే, మనకి యూజ్ అయితేనే 1 నుంచి 10 టైమ్స్ ఆలోచించి తీసుకోవడంలో అయితే చాలా చాలా మంచిది అయితే నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. జనరల్గా నాకు నచ్చిన పాయింట్స్, నేను మెచ్చిన పాయింట్స్ మాత్రమే మీతో చెప్తూ నేను షేర్ చేసుకుంటున్నానండి. నార్మల్ టాపికే మాట్లాడుతున్నాను. నేను ఏదైతే నమ్ముతానో, నేను ఏదైతే చేస్తానో ఆ టాపిక్స్ అయితే ఓపెన్గా మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే, ఏవైనా యూజ్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైకిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడల్ట్స్కి సంబంధించి, అంటే పెద్దవాళ్ళకి. నాకు తెలిసి 11+ అండి. 11+ నుంచి సైకిల్స్ వాళ్ళకైతే ఇక్కడ సెకండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ హ్యాండ్లు తీసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ 25,000 అవుతుందండి. నియర్లీ 25,000 వరకు అవుతుంది. సో ఆ వర్త్ ఉన్న కాస్ట్ అయితే ఇక్కడ 4,000, 5,000, 10,000 ఇలా సైకిల్స్ అయితే సెకండ్స్లో పెట్టారండి. సైకిల్స్ అయితే బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం పెయింట్ అయితే పోయింది. మా వాడైతే కనీసం దీనికైనా నేను అడ్జస్ట్ అవుతాను, సెకండ్స్లో అయినా తీసుకోమని అన్నాడు. కానీ నేనైతే 1 వీక్ టైం అడిగానండి. ఎందుకంటే వాడికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేస్తాను. వాడికి ఎంతవరకు వాడు సైక్లింగ్లో వాడు టైం స్పెండ్ చేయగలడు అని చెప్పి నేను చూసి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతానండి. అందుకే వాడికి 1 వీక్ టైం అడిగాను. సో వాడు కూడా ఓకే చెప్పాడండి. ఎందుకంటే నేను ఆ ప్లేస్లో ఏదో ఒకటైతే ఫీల్ చేస్తాను. నేను ఐదర్ సైకిల్ అయినా అవ్వచ్చు, లేదా అదే దానికి సంబంధించి వాడు హ్యాపీగా ఫీల్ అయ్యే ఏదో ఒక ఎనీ ఐటమ్ అయితే తీసుకున్న వాడికైతే యూజ్ అయ్యేలాగైతే నేను చూస్తాను. అందుకే 1 వీక్ టైం అడగగానే వాడు నా మీద నమ్మకంతో అయితే యాక్సెప్ట్ చేశాడు. సో ఓవరాల్గా చూసారు కదండి, డెకత్లాన్ మొత్తం ఆఫర్స్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఆఫర్ అయితే లోయెస్ట్ ప్రైస్లో పెట్టారు. సమ్మర్ ఆఫర్ సేల్ అండ్ ఎండ్ ఆఫ్ ద సేల్ అయితే నడుస్తుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, అక్కడ చూడండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిదైతే కూడా చాలా బాగున్నాయి. కలర్ ఆప్షన్ ఉందండి. ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఎందుకంటే చెప్పారు కదా, సమ్మర్ ఈ రీజన్ వల్ల ఏమో అన్ని ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్ కూడా చాలా బాగుంది. అంటే ఆఫర్ అంటే మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, 100 to 200 రూపీస్. ఎందుకంటే క్వాలిటీ ఉన్న వాటికి అంతకు మించి ఆఫర్ అయితే ఎక్కువగా ఇవ్వరు నాకు తెలిసి అయితే. సో ఉన్న వాటిలో ది బెస్ట్ 200 రూపీస్, ప్రతి ఐటమ్కి 200 రూపీస్ తగ్గుతుందంటే ఇది నార్మల్ ఆఫర్ అయితే నేను అనుకోవట్లేదు, బెస్ట్ ఆఫర్ అనే అనుకుంటున్నాను. సో వాటర్ బాటిల్స్కి సంబంధించి, క్యారేజ్కి సంబంధించి ఏ ఐటమ్ అయినా, హాట్ బాక్సెస్ అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఫుల్ స్టాక్ అయితే ఉంది. కలర్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే నేను స్పోర్ట్స్కి సంబంధించి సాక్స్ కూడా ఇక్కడ తీసుకుంటాను. సో సాక్స్ ఇవి కూడా 99 రూపీస్ నుంచి 299 రూపీస్లో 3 సెట్స్ వస్తున్నాయండి. అవి కూడా చాలా బాగున్నాయి. సో అవి కూడా మీరు ఒకసారి చూసేయండి. ప్రతి ఐటము మీరు చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. ఓన్లీ సెకండ్స్కి సంబంధించిన ఐటమ్ మాత్రం మీరు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఫస్ట్ హ్యాండిల్కి సంబంధించిన ఐటమ్ అయితే మీరు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే వారంటీ ఉంది, ప్రతి ఐటమ్కి వారంటీ ఉంది. కాబట్టి మీరు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. దానికి సంబంధించి ఎలా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు. సో అలా అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాన్ఫిడెంట్ ఉంటేనే కదండి ఏదైనా ఐటమ్ పర్చేస్ చేయాలంటే మనకి కూడా ఒక ఫియర్ ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. వీడియో క్లారిటీ అండ్ వాయిస్ ఓవర్ నచ్చితే షూర్గా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చెప్పే కదండి మా వాడు బ్యాగ్ లాస్ట్లో చూపిస్తానని. సో పాకెట్స్ కూడా వాడు కౌంట్ చేసి మరీ చెప్తున్నాడు, ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో పాకెట్ 1 అని చెప్పి చూపించాడంటే ఒక జిప్ ఉంది, 2 జిప్స్ ఉన్నాయి, 3 జిప్స్ ఉన్నాయి, 4 జిప్స్ ఉన్నాయని ప్రతి జిప్ని వాడు హ్యాపీగా ఓపెన్ చేస్తూ చూపించాడు. చూసారు కదా వాడి బుక్స్ ఎన్ని ఉన్నాయో. ఇన్ని బుక్స్ వాడు క్యారీ చేయాలంటే వాడికి అయితే బ్యాగ్ అయితే షూర్గా స్ట్రాంగ్గా కావాలి. అందుకే ఈ బ్యాగ్ని చూస్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.